స్తోత్రములు ప్రభువునకు తెలుగు బైబిల్ ఛానల్కు మీ అందరికీ స్వాగతం. ప్రభువా, నీ సన్నిధిలో ప్రేమతో అర్పించబడిన అత్తరువలే మా హృదయములను నీకు సమర్పించుచున్నాము. మా జీవితములు నీకు సువాసనగల అర్పణముగా మారునట్లు మమ్మల్ని మార్చుము. యేసయ్యా, నీకు అర్పించిన ప్రేమను మాకు నేర్పుము. మా హృదయములు నీకు ఇష్టమైన అర్పణగా ఉండునట్లు మమ్మల్ని నడిపించుము. కీర్తనల గ్రంథము 94వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనాల వరకు. యెహోవా, ప్రతికారము చేయు దేవా, ప్రతికారము చేయు దేవా, ప్రకాశింపుము. భూలోక న్యాయాధిపతి, లెమ్ము. గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము. యెహోవా, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు? భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు? వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు. దోషము చేయువారందరూ బింకములాడుచున్నారు. యెహోవా చూచుటలేదు, యాకోబు దేవుడు విచారించుటలేదు అనుకొని, యెహోవా, వారు నీ ప్రజలను నలుగగొట్టుచున్నారు, నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు. విధవరాండ్రను పరదేశులను చంపుచున్నారు. తండ్రి లేనివారిని హతము చేయుచున్నారు. జనులలో పశుప్రాయులారా, దీనిని ఆలోచించుడి. బుద్ధిహీనులారా, మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు? చెవులను కలుగచేసినవాడు వినకుండునా? కంటిని నిర్మించినవాడు కానకుండునా? అన్యజనులను శిక్షించువాడు, మనుష్యులకు తెలివి నేర్పువాడు దండింపకమానునా? పాత నిబంధన యెషయా గ్రంథము 50వ అధ్యాయం 5వ వచనం నుండి 10వ వచనాల వరకు. ప్రభువగు యెహోవా, నా చెవికి విను. బుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. కొట్టువారికి నా వీపును అప్పగించితిని, వెండ్రుకలు పెరికివేయువారికి నా చెంపలను అప్పగించితిని. ఉమ్మివేయువారికిని అవమానపరచువారికిని నా ముఖము దాచుకొనలేదు. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగిన ముఖమును చెక్కుముకిరాతివలె చేసుకొంటిని. నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసనుడయున్నాడు. నాతో వ్యాజ్యమాడు వాడెవడు? మనము కూడుకొని వ్యాజ్యమాడుదము. నా ప్రతివాది ఎవడు? అతని నాయొద్దకు రానిమ్ము. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయును. నామీద నేరస్థాపన చేయవాడెవడు? వారందరూ వస్త్రమువలె పాత గిలిపోవుదురు, చిమ్మెట వారిని తినివేయును. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? వెలుగులేకయే చీకటిలో నడచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. కొత్త నిబంధన యోహాను గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ వచనాల వరకు. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనికు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్నవారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెండ్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనయున్న ఇస్కరియోతు యూదా, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదుగాని, వాడు దొంగయయుండి తన దగ్గర డబ్బు సంచియుండినందున అందులో వేయబడినది దొంగలించుచు వచ్చెను గనుక అలాగు చెప్పెను. కాబట్టి యేసు, నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచుకొననీయుడి. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురుగాని నేనెల్లప్పుడూ మీతో ఉండనని చెప్పెను. వాక్య సందేశం. యేసుకు అర్పించిన అత్తరు ప్రేమ మరియు భక్తిని సూచిస్తుంది. నిజమైన అర్పణం విలువ కంటే
హృదయం ముఖ్యము. మనము కూడా ప్రేమతో దేవునికి అర్పించాలి. ముగింపు ప్రార్థన. ప్రభువా, మా ప్రేమను నీకు అర్పించునట్లు మాకు సహాయం చేయుము. మా జీవితంలో నీకు సువాసనగల సాక్ష్యముగా ఉండునట్లు మార్చుము. యేసు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్. ఈ వీడియోలో యూట్యూబ్ యొక్క కొత్త ఫీచర్ అయిన క్విజ్ కూడా ఉంది. మీరు తప్పకుండా ప్రయత్నించండి. ఈ వాక్యం మీ హృదయాన్ని బలపరిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా తెలుగు బైబిల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ మీరు తదుపరి వీడియోను ఇష్టపడతారని భావిస్తుంది. దయచేసి చూడండి మరియు మీ ప్రార్థన, అభ్యర్థనను మాతో పంచుకోండి.